నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అవినాష్ గారు, కొంతమందికి రెగ్యులర్‌గా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా! అస్తమానం యాక్సిడెంట్స్ జరగటం, లేకపోతే కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావటం, కాళ్ళకి ఏదో ఒక దెబ్బలు తగలడం అనేది జరుగుతుంటుంది. అసలు ఇది దేనివల్ల జరుగుతుందంటారు? నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. మంచి ప్రశ్న అడిగారండి. కాళ్ళకి నిరంతరంగా దెబ్బలు తగలడం, కాళ్ళలో నరాలు రావడం, నరాల ప్రాబ్లం రావడం, కాళ్ళ సమస్యలు రావడం, దీన్ని జలదేవి కులదేవి దోషం అంటారండి. జలదేవి కులదేవి దోషమా? ఇది ఒక దోషం అండి. నది దేవత అంటే జలదేవి ఇచ్చిన శాపం. ఈ గృహిణి స్త్రీలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నది దాటుతారు, కానీ అలా చేయకూడదు. అలా చేయడం వల్ల జలదేవి శాపం పెడుతుంది. ఈ జలదేవి శాపం నుంచి తప్పించుకోవాలంటే ఒక మార్గం ఉంది, నేను చెప్తాను. దాని ముందు దానివల్ల జరిగే ప్రమాదాలు ఏంటో చెప్తాను. ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాళ్ళతో దాటారు కాబట్టి ఆ పుట్టబోయే శిశువు, ఆ బిడ్డ కాళ్ళల్లో సమస్యలు వస్తాయి. నిరంతరంగా యాక్సిడెంట్లు అవ్వడం, కాలు నరాలు పీకడం, ఎక్కడ పోయినా కాలు ఇక్కడక్కడ తగలడం, కాళ్ళకి చిన్న చిన్న గాయాలు అవడం, అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అయినా పెద్దవి కాళ్ళకు తగలడం, కాళ్ళల్లో బొక్కలు కొంచెం వీక్గా ఉండడం, ఇలాంటి సమస్యలు కొంతమంది రెగ్యులర్గా వెంటాడుతూ ఉంటాయి. వాళ్ళకి కాలుకే తగులుతూ ఉంటాయి. ట్రీట్మెంట్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, కానీ అలాంటి వాళ్ళకి ఒరిజినల్ ఫ్యాక్ట్ తెలియదు. ఏంటంటే ఈ దోషము పుట్టబోయే బిడ్డకి, అమ్మకి, ఇద్దరికి వర్తిస్తుంది. ఆ బిడ్డకు తగులుతుంది, ఆ అమ్మకు కూడా కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే మనము రాముడు ఉన్నాడు. రాముడు మీరు చూసుకుంటే అతను ఎప్పుడైనా పడవ ప్రయాణం చేసేటప్పుడు చెక్కలతో నీళ్ళని కొడితేనే పడవ ముందుకెళ్ళేది. కానీ అతను చెక్కలతో నీళ్ళని కొట్టే ముందు క్షమించమని అడిగేవారు. ఎందుకంటే నీళ్ళను అలా కొట్టకూడదు. అలాంటిది నువ్వు గర్భస్త్రీవి, నువ్వు నది దాటేస్తావా? అలా ఎలా దాటుతారండి? దాటకూడదు. మన పెద్దలు చెప్పింది కొంచెం వినాలి. గ్రంథాల్లో ఏముంది, వేదాల్లో ఏముంది చదవాలి. ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదండి. మనకు ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి. ఏ రోజు ఏ ప్రాబ్లం వస్తుందో తెలీదు. ఇప్పుడు మీరు మోకాలు నొప్పి తీసుకోండి. మోకాలు నొప్పి ఎవరికి వస్తుంది తెలుసా అండి మీకు? వేరే వాళ్ళని ఎవరైతే బెండ్ చేయడానికి ట్రై చేస్తారో, వేరే వాళ్ళని ఎవరైతే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారో. బెండ్ చేయడం అంటే ఏంటి? చేయి బెండ్, వేరే వాడిని బెండ్ చేయడం. నువ్వు వేరే వాడిని బెండ్ చేయడానికి ట్రై చేస్తే మోకాలు నొప్పులు. వాళ్ళు రేపు అందరు పెద్దవాళ్ళందరికీ సర్వసాధారణం అయిపోయింది కదా ఈ మోకాలు నొప్పులు రావడం. అందరికి రావట్లేదండి. ఓన్లీ 10 to 15% మెంబర్స్కే మోకాలు నొప్పులు ఉన్నాయి. కొంతమందికి షుగర్ ఉంది, కొంతమందికి బీపర్ ఉంది, కొంతమందికి హార్ట్ డిసీజ్ ఉంది. ఎవరైతే వాళ్ళ కోడలను, పిల్లలను, సమాజాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారో, మాటలతో వేరే వాళ్ళని తొక్కడానికి ట్రై చేస్తారో, మాటలతో మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారో, వాళ్ళకే మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఏదైనా మన మాట, మన మనసు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫీలింగు, నేను చెప్పిందే వినాలి, నేను అనుకుంటుంది జరగట్లేదు. నీ పన్ను చేసుకుంటూ పో, వేరే వాడిని మాట ఎందుకు వినాలి? నీ పన్ను చేసుకుంటూ పో, ప్లీజ్ చెయ్యి. వాడిని దౌర్జన్యంగా కంట్రోల్ చేయడం, వాడిని బెదిరించడాలు, ఇవన్నీ చేస్తే నేను మోకాలు నొప్పులు, అలాంటి వాళ్ళకే యాంగ్జైటీ అనేది కూడా వస్తుంది. నువ్వు వేరే వాళ్ళని బెదిరిస్తే నిన్ను కూడా యాంగ్జైటీ బెదిరిస్తుంది, డిప్రెషన్ భయపెడుతుంది. నువ్వు ఎవరిని బెదిరించకు, ఎవరిని ఏమనకు, ఎవరిని మ్యానిపులేట్ చేయకు. నీకు మోకాలు నొప్పులు రావు, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి కూడా రావు. ఏదైనా మన మైండ్ నుంచే మొదలవుతుందండి. మన మైండ్ ఎంత క్లీన్గా ఉంటే మనం అంత బాగుంటాం. మనుషుల్ని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, పంచభూతాలని కూడా ఎక్స్ప్లాయిట్ చేయొద్దు. ఇప్పుడు పంచభూతాలు మనం మాట్లాడుకుంటుంది జలదేవి, కులదేవి. నువ్వు వచ్చి వాటర్ బాడీ
ఒక నది, ఒక తీర్థస్థలం దగ్గర మీరు నడిచారు, ఒక గర్భిణీ స్త్రీ, ఆటోమేటిక్గా బిడ్డకి కాళ్ళలో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనము దీనికి ఒక సొల్యూషన్ చెప్తాం. డెఫినెట్లీ అదే కదా కావాలి. సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఈ జలదేవి ఎక్కడైతే ఉందో అక్కడ ఒక గ్రామ దేవత ఆశీస్సులు తీసుకోవాలి. ఇప్పుడు మీ వాటర్ బాడీ, ఆ నది ఎక్కడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ గ్రామ దేవత పోచమ్మ, ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ గ్రామ దేవత ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కుల దేవత ఆశీర్వాదం తీసుకొని, మన కుల దేవత గ్రామ దేవత కుల దేవత ఆశీర్వాదం, గ్రామ దేవత ఆశీర్వాదం తీసుకోవాలి, కుల దేవత ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత జలదేవి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉందండి. మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు పంచభూతాలను ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు. మీరు ఎలా పడితే అలా బతకలేరు, ఎలా పడితే అలా మాట్లాడలేరు. జాగ్రత్త బతకాలి, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, మీ పని మీరు చేసుకుంటూ పోవాలి, కష్టపడాలి. ఈ పాలిటిక్స్, గ్యాంబ్లింగ్ దీనికి దూరం ఉంటూ పంచభూతాలని రెస్పెక్ట్ చేస్తూ, నేను చెప్పినట్టు రాముడు ఎలా రెస్పెక్ట్ చేశాడు, చెట్లకు కూడా వాల్యూ ఇచ్చాడు, నీళ్ళకి వాల్యూ ఇచ్చాడు, జంతువులకి వాల్యూ ఇచ్చాడు, నిప్పుకి వాల్యూ ఇచ్చాడు, ఆకాశంకి వాల్యూ, గాలికి, అన్నిటికీ పర్ఫెక్ట్ మనిషి అవ్వాలి నువ్వు. అప్పుడే నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటావు, లేకపోతే ఇబ్బంది పడతావు. సో బేసిక్ గా ఇది నేను జలదేవి కులదేవిలో చెప్పాలనుకున్నాను. కులదేవికి వెళ్ళి మీరు క్షమాపణ అనేది చెప్పాలి. తెలియక చేసిన తప్పు అయి ఉండొచ్చు. ఎట్లా అండి, ఎట్లా చెప్పాలంటారు? ఏం మనస్ఫూర్తిగా వెళ్ళి చెప్పడం అండి, నా తప్పు అయిపోయింది, కుదిరితే ఒక పూజ చేయించండి, జనాలకు ప్రసాదాలు పెట్టండి. మీకు తెలిసిందే, ఒకటి దానం, జపం, హోమం. కలియుగంలో 3 పనికొచ్చేది. మీకు ఏది కుదిరితే అది చేయండి, జపము, దానము, హోమము అన్ని చేయండి అంట. నేనైతే మీకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ వస్తుందని నేను చెప్తున్నాను. అయితే గ్రహాల వారీగా చూసుకుంటే ఏ గ్రహం ఇంపాక్ట్ చూపిస్తుందండి కాళ్ళకి దెబ్బలు తగలడం ప్రత్యేకించి? అలానేముండదండి. కాళ్ళలో మీకు బొక్కలు ఉంటాయి, కాళ్ళలో నరాలు ఉంటాయి, కాళ్ళలో మాంసం ఉంటది, రకరకాలు. ఇది ఒక గ్రహానికి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఇది ఒక పంచభూతానికి సంబంధించిన ప్రాబ్లం. ఓన్లీ గ్రహాలే కాదు, దేవతలు ఉన్నారు, డెమిగాడ్స్ ఉన్నారు, దైవం ఉన్నాడు, రకరకాలు ఉన్నాయి. ఒక గ్రహం వల్ల వస్తే నేను గ్రహం శాంతి చేస్తా. చంద్రగ్రహం వచ్చింది, చంద్రగ్రహ శాంతి. జలదేవి ప్రాబ్లం వచ్చింది, జలదేవి శాంతి. జలదేవి అంటే బేసిక్ గా చంద్రుడు. మీరు జలదేవతతో పాటు చంద్రుడు కూడా శాంతి చేయించండి, అది మీకు కొంచెం ఇంపాక్ట్ చూపించి కొంచెం కూల్ అవుతుంది. సో అన్ని ప్రతిదానికి లింక్ కదా. సారీ చెప్పట్లేదు, గ్రాటిట్యూడ్ చూపించట్లేదు, థ్యాంక్ఫుల్ గా కూడా ఉండట్లేదు. దాని మార్పులు చెందుకుంటే డెఫినెట్ మార్పులు అనేవి వస్తే లైఫ్ అనేది మారుతుంది. రైట్ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.